అష్టాంగం. ఎటు చూసిన కోణాలు కోణాలుగా ఉంది. చాలా జాగ్రత్తగా వెతకాలి ఇవన్నీ. ఎందుకంటే కోల్లూరు, వెంకటాయపాలెం, పులిచింతల, కేతవరం, చిట్యాల ఇట్లా ఈ ఊర్లన్నీ కూడా వజ్రాలు దొరికే ప్రాంతాలు అన్నమాట. ఈ అడవి ప్రాంతాలలో మీరు ఎక్కడ చూసినా సరే అడుగడుగున వజ్రాల బాయిలు, తెరప కనపడుతుంది చూసారు కదా. ఆ తెరప కింద ఇంక కొండమిట్టి ఇట్లా బారికి ఇట్లా తెరపలుగా ఉన్నాయి. చిన్న దారి ఉన్నట్టుగా కనపడుతుంది. అటు వెళ్ళాలి, ఆ ప్లేస్లో వెతకాలి. ఎందుకంటే ఇట్లా ఆ కొండకి ఇటు ఈ కొండకి మధ్యలో కొంచెం వంపులాగా ఉందన్నమాట. ఆ వంపులో నుంచి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఆ వంపులో నుంచి ఎక్కువగా నీళ్లు వాగు బారినట్టుగా ఇట్లా వంపులాగా ఉంది. అట్లాంటి వంపు జాలుల్లో ఎక్కువగా వెతకాలి. ఎందుకంటే నేను ఎక్కువగా వజ్రాలు వెతికేటప్పుడు ఎక్కువగా హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం చాలా రోజుల తర్వాత ఒక కొత్త లొకేషన్కి అయితే వచ్చామన్నమాట. ఏంటి ఆ లొకేషను ఎక్కడ అనేది మీకైతే చెప్తాను. కానీ ఈ ప్రాంతానికి మాత్రం నేను అసలు కొన్ని సంవత్సరాలుగా రావాలని ప్రతిరోజు ఫోన్లో ఆ మ్యాప్ చూస్తూ ఉంటాను అనమాట. ఆ మ్యాప్లో అసలు ఎటు నుంచి వెళ్ళాలి, దారి ఎటు నుంచి ఉంది, ఈ ఏడీలో నుంచి వెళ్ళాలి, ఈ బండి ఎక్కడ పెట్టాలి, అసలు అడవి జంతువులు ఏమన్నా మనకి ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంటుందా లేదా అని ప్రతిరోజు నేను ఆ ఏరియా గురించి అయితే చెక్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ ఏరియాకి రావాలని అయితే ఈ రోజుకైతే రావటం జరిగింది. చూడండి, ఇదంతా కూడా ఒక కొండ ప్రాంతం అనమాట. ఇది ఎక్కడ కొండో ఏంటని కంగారు పడొద్దు. ఇది మన వెంకటాపాలెనికి సంబంధించిన కొండ ప్రాంతం. పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం, కోల్లూరు, వెంకటాయపాలెం, పులిచింతల, కేతవరం, చిట్యాల ఇట్లా ఈ ఊర్లన్నీ కూడా వజ్రాలు దొరికే ప్రాంతాలు అన్నమాట. వెంకటాయపాలెం కానీ, కోల్లూరు కానీ, పులిచింతల కానీ, కేతవరం కానీ ఈ అడవి ప్రాంతాలలో మీరు ఎక్కడ చూసినా సరే అడుగడుగున వజ్రాల బాయిలు, వజ్రాలు తోమి ఒకనాడు కొన్ని సంవత్సరాల క్రితం ఇలా కుప్పలుగా పోసి జల్లెడ పట్టిన ప్రాంతాలు ఎక్కువగా కనపడతా ఉంటాయి. ఇదంతా కూడా మీరు చూస్తున్నారు. వెంకటాయపాలెం నుంచి కేతవరం వెళ్ళే రూట్లో అడవిలో నుంచి ఒక రోడ్డు ఉంటుంది. ఆ అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు అగ్రహారం అనే ఒక ఊరు ఉంటుందన్నమాట. ఆ ఊరిలో కేవలం 4 ఇళ్ళు ఉంటాయి. ఆ ఊరు ఎదురుగా ఉన్న కొండ అనమాట ఇది. ఆ ఊరిలోంచి రావాలి ఈ ప్లేస్కి. ఎక్కువగా నాపరాళ్ళు ఉంటాయి అన్నమాట. నాపరాళ్ళు అంటే చూస్తున్నారు కదా, పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ నాపరాళ్ళ సందుల్లో ఇలాగా సన్న రాళ్ళు కుప్పలుగా ఆరబోసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇలాంటి రాళ్ళల్లో ఎక్కువగా వజ్రాలు దొరికిన సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. నాకు తెలిసిన వాళ్ళకే చాలామందికి దొరికాయి అన్నమాట. అసలు ఏమాత్రం ఒక రాయి కనపడ్డా సరే మంచి క్వాలిటీతో ఉంటుంది. చూద్దాం ఇలాంటి ప్లేస్లో మనకి ఎలాంటి రాళ్ళు దొరుకుతాయి అనేది చూడాలి. వజ్రాల వేటకి వెళ్ళినప్పుడు నాకు దొరికిన రాళ్ళ గురించి అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ఇవన్నీ కూడా తెరపలుగా రాళ్ళగా కుప్పలుగా ఉంటాయి అన్నమాట. అక్కడక్కడ చెట్లు, మళ్ళీ ఇలాగా నాపరాళ్ళ దిన్నెలు అంటారు వీటిని. ఈ రాళ్ళల్లో ఎక్కువగా నాకు కనిపించిన సందర్భం ఏమిటంటే ఎక్కువగా కాలిపోయిన రాళ్ళు, ఉడికిపోయిన రాళ్ళు నాకు కుప్పలుగా అయితే కనిపించాయి. ఇది చూడండి ఎలా ఉందో. ఇదంతా కూడా ఒకనాడు ఈ కోల్లూరు, వెంకటాయపాలెం, ఈ అగ్రహారం, కేతవరానికి సంబంధించిన అడవి ప్రాంతాలలో ఒకనాడు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతం పేలి ఇలా ఈ అంతా బ్లాక్ కలర్గా రాళ్ళన్నీ కూడా ఇలా భయంకరంగా బ్లాక్ కలర్లో ఉడికిపోయినట్టుగా, కాలిపోయినట్టుగా ఉంటాయన్నమాట. చూద్దాం అసలు ఈ ప్లేస్ మీ ఎక్కడ చూసినా సరే కుప్పలుగా దిన్నెలుగా వజ్రాలన్నీ వెతికి కుప్పలబోసి జల్లెడబోసినట్టుగా కనపడతా ఉంటాయి. ఇదంతా ఈ ప్లేస్ అంతా కూడా అలాగే ఉంటుంది. చూద్దాం. ఇవన్నీ కూడా ఈ కొండమ్మిటిబడి మనం ఇట్లా దారి అంటూ ప్రత్యేకంగా ఏముండదు. చిన్న దారులు ఉంటాయి. అవి కూడా మేకలు, గొర్రెలు ఇలా పశువులు తిరిగే దారులు ఉంటాయి అన్నమాట. ఒక్కళ్ళైతే ఒంటరిగా రావద్దు. చూద్దాం అసలు ఈ ప్లేస్ చూడండి ఎలా ఉందో. మొత్తం రాళ్ళ కుప్ప ఇదంతా కూడా. ఎప్పుడో చాలా రోజుల క్రితం వజ్రాల వేటగాళ్ళు అయితే ఇక్కడ
గుంతలు గుంతలుగా తోడేసి వెళ్ళారు. అసలు చూడండి ఇది రాయి ఎలా ఉందో. అసలు ఐరన్ రాళ్ళు కూడా అసలు మరీ షైనింగ్ అనమాట, అంత క్వాలిటీగా ఉంటాయి. ఎన్ని వజ్రాలు దొరకటానికి మంచి ఆనవాళ్ళు అనమాట ఇవన్నీ కూడా వజ్రాలు వెతికి పట్టుకోవడానికి మంచి ఆనవాళ్ళనే చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయో. ఐరన్ రాళ్ళు చాలా బరువుగా కూడా ఉంటాయి ఈ రాళ్ళన్నీ కూడా. ఇది ఒక జాతి రాళ్ళు అన్నమాట. అసలు మనం ఇంకా వెళ్ళాలి, అట్లా ఆ కొండకల్లి వెళ్ళాలి. ఆ కొండ మీద అట్లా తెరప కనపడుతుంది చూశారు కదా, ఆ తెరప కింద ఇంకా కొండ మిట్టి ఇట్లా బారికి ఇట్లా తెరపలుగా ఉన్నాయి, చిన్న చిన్న దారి ఉన్నట్టుగా కనపడుతుంది. అటు వెళ్ళాలి, ఆ ప్లేస్లో వెతకాలి. ఎందుకంటే ఇట్లా ఆ కొండకి ఇటు ఈ కొండకి మధ్యలో కొంచెం వంపులాగా ఉందన్నమాట. ఆ వంపులో నుంచి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఆ వంపులో నుంచి ఎక్కువగా నీళ్లు వాగు బారినట్టుగా ఇట్లా వంపులాగా ఉంది. అట్లాంటి వంపు జాలుల్లో ఎక్కువగా వెతకాలి. ఎందుకంటే నేను ఎక్కువగా వజ్రాలు వెతికేటప్పుడు ఎక్కువగా నాకు జనాలు ఎక్కువగా వెతికే కళ్ళి నాకు వెతకబుద్ధి కాదు. కొత్త ప్లేసులు కొత్త ఏరియాకి వెళ్ళాలని నాకు అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకే ఎక్కువగా నేను ఒక్కడనే ఒంటరి ప్రయాణం అయితే చేస్తూ ఉంటాను. ఇక్కడ చిన్న ముక్క దొరికింది, చూద్దాం ప్లేస్లు ఎలా ఉన్నాయో. మొత్తం చూడండి, అసలు ఎర్ర రాళ్ళు, మొత్తం నల్ల రబ్బర్ రాళ్ళు, మొత్తం అసలు ఎట్లా ఉన్నాయో. వజ్రాలు దొరకడానికి సరైన ఆనవాళ్ళు అన్నమాట ఇదంతా కూడా. అసలు నల్ల రబ్బర్ రాళ్ళు కూడా మంచి షైనింగ్తో ఉన్నట్టుగా కనబడుతుంది. అసలు ఇది మొత్తం అష్టాంగం లాగా ఉంది, కోణాలు కలిగి. అష్టాంగం మొత్తం ఇదంతా కూడా అడవి ప్రాంతం. ఎటు చూసిన కోణాలుగా ఉంది. ఒక ముడిరాయి వజ్రాన్ని దాన్ని కటింగ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట ఇది. చాలా జాగ్రత్తగా వెతకాలి ఇవన్నీ, ఎందుకంటే ఇవన్నీ కూడా వజ్రాల గనులు అన్నమాట. వజ్రాల గనులకు సంబంధించిన ఏరియా ఇదంతా కూడా. ఎందుకంటే మనం అసలు వెంకటాపాలెం గడ్డ మీద ఉన్నాం. వెంకటాపాలెం, కోలూరు అంటే మాత్రం అసలు వజ్రాల గనులు సంబంధించిన ఏరియా, ప్రాంతం ఇదంతా కూడా. చూద్దాం. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వజ్రాల వేటకి కోలూరు, పులిచింతల, కేతవరం